ఈరోజు దేవుని ఆలోచింపచేసే మాట. యోబు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనం. దేవుని అద్భుత క్రియలను ఆలోచింపము, దేవుని అద్భుత క్రియలను ఆలోచింపము. యోబును గూర్చి 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు దేశంలో నివసిస్తున్న యోబు యథార్థవంతుడని, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడని, తన కుమార్తెల కొరకు నిత్యము దహన బలి నర్పించి వారిని పవిత్రపరిచినవాడుగా చెప్పబడింది. అపవాది దేవుని దూతలతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళిన సమయము ఒకటి జరిగింది. దేవుడైన యెహోవా ఎక్కడి నుండి వచ్చావని అపవాదిని అడిగినప్పుడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు సంచరించుచూ వచ్చారని బదులిస్తాడు. దేవుడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని అడిగినప్పుడు, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడైనా నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన అంతటికిని కంచె వేసితివి కదా అని బదులిస్తాడు. యోబు చుట్టూనున్న కంచె తీసివేస్తే నేను దాడి చేసి నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టేలాగున చేస్తానని సాతాను దేవునితో చెబుతాడు. అతనికి కలిగిన సమస్త విషయాలు నీ వశంలో ఉన్నాయి, అతనికి మాత్రం హాని చేయొద్దని చెప్పగా, యోబుకు కలిగిన సమస్త ఆస్తి ఒక్క రోజులోనే అపవాది నాశనం చేస్తాడు. యోబు పిల్లలు 7 కుమారులు 3 కుమార్తెలు ఒకే రోజు సుడిగాలిలో ఇల్లు గోడలు కూలి చనిపోతారు. అయినా యోబు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ విషయం మనం చదువుతాం. తదుపరి యోబు యొక్క శరీరం నీ వశంలో ఉంది, అతని ప్రాణం నీవు ముట్టొద్దని దేవుడు సెలవిస్తాడు. అపవాది అతని శరీరమును నడినెత్తి మొదలుకొని పాదాల వరకు బాధగల కురుపులతో మొత్తినప్పటికీ యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు, నోటితో పాపము చేయలేదని 2వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది. యోబు భార్య కూడా యోబు స్థితిని చూచి, నీవింకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మని పలుకుతుంది. కానీ యోబు ఆమెతో మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అని అంటాడే కానీ ఆమెను దూషించడు. ఇంత గొప్పగా దేవుని విడువక బాధలో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు మహిమ కలుగునుగా అని చెప్పిన యోబు తన వద్దకు 3 స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరులు వచ్చి యోబుతో నిందించేటట్లుగా, దేవునిని బాధించేటట్లుగా, గాయపరిచేటట్లుగా మాట్లాడతారు. యోబు కూడా వారి మాటల వెనక తను మాట్లాడుతూ 3వ అధ్యాయం 2వ వచనంలో తను పుట్టిన దినమును శపించుకుంటాడు. 8వ అధ్యాయం 11వ వచనంలో బురద లేకుండా జమ్ము పెరుగుతుందా, నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా, ఏదో యోబు పాపము చేసినట్లు ఈ బాధలకు కారణం ఏదో ఉందే అన్నట్లు ఆ స్నేహితులు మాట్లాడతారు. ఒకరి వెనక ఒకరు 31 అధ్యాయాలు మాట్లాడుతూనే ఉంటారు. ఈ ముగ్గురి కంటే చిన్నవాడైన ఎలీహు ఈ మధ్యలో యోబు వద్దకు వచ్చి దేవుని గూర్చి ఎంతో ఉన్నతముగా యోబుతో మాట్లాడతాడు. 33వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు నరుల శక్తికి మించినవాడని, 33వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు కరుణ చూపుతాడని, ప్రాణాన్ని విమోచించే కార్యము దేవుడు చేస్తారని, 34వ అధ్యాయం 10వ వచనం దేవుడు అన్యాయము చేయుట అసంభవమని, 34:12లో దుష్కార్యము దేవుడు చేయడని, 35వ అధ్యాయం 13వ వచనంలో నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టకూడదని, 36వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు బలవంతుడైనా కానీ ఎవరిని తిరస్కారము చేయడని, 22వ వచనం 36-22లో దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడని చెబుతూ, యోబు ఈ మాట ఆలకించు, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ధ్యానించమని ఎలీహు నేర్పిస్తాడు. 39 అధ్యాయాల వరకు ఎలీహు మాట్లాడుతూ దేవుని గూర్చి హెచ్చరిక చేస్తాడు.
చాలా చక్కగా దేవుని గురించి మాట్లాడి మౌనంగా ఉండి దేవుని మాటలు చెవిని పెట్టమని నేర్పించగా 40వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడం ప్రారంభించగానే యోబు, నేను నీచుడను, నేను నీకు ఏమని బదులిస్తానని, నోటి మీద నా చేతిని ఉంచుకుంటానని చెప్పి దేవుని మాటకు చెవినిస్తాడు. చివరికి 42వ అధ్యాయంలో దేవుడు యోబు యొక్క 3 స్నేహితులను కోపగించి, నా ఉగ్రత మీ మీదికి రాకుండా యోబు మీ కొరకు ప్రార్థిస్తాడని చెబుతాడు. యోబు ప్రార్థనా ఫలంగా వారు క్షమించబడతారు. 2 ఆశీర్వాదం యోబు పొందుకుంటాడు. ఈ సారాంశం ఏంటంటే, శ్రమలో, వేదనలో, బలహీనతలో మనము దేవుని గొప్ప కార్యాలను ధ్యానించక శ్రమనే ధ్యానించితే దేవుని నుండి మన హృదయం దూరమై దేవుని కార్యాలు చూడడానికి అనుకూలత లేకుండా చేసుకుంటాం. కనుక ఊరకుండి దేవుని కార్యాలను ఆలోచించడం నేర్చుకుందాం. 71వ కీర్తన 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యాలను, పూర్వము జరిగించినని ఆశ్చర్య క్రియలను నేను మనస్సునకు తెచ్చుకుందునని దావీదు చెబుతూ, కార్యమంతా, క్రియలన్నీ ధ్యానించుకుంటానని, తన పిల్లలకు మరిచిపోకుండా బోధించాలని దేవుని వాక్యం బోధిస్తుందని 78వ కీర్తన 4-5 వచనాల్లో కూడా చెబుతాడు. కనుక శోధనల మధ్యలో, శ్రమల మధ్యలో ఊరకుండి మాటలాడక దేవుని మాటకు చెవిని ఇస్తూ దేవుని క్రియలను ఆలోచించి దేవుని విడుదలను, రెట్టింపుగా దీవెనలను యోబు వలె పొందుకోవడానికి ప్రభు తన కార్యాన్ని మన ఎడల జరిగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.